తమ్ముడు నమస్తే. నమస్తే అండి. ఏంటి సంగతి? అసలు 2024 చూసుకుంటే అసలు వైసీపీ పార్టీ 170 స్థానాలు మాది గెలుసు. అసలు తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తున్న వైసీపీ పార్టీ ఈరోజు ప్రతిపక్ష పార్టీగా లేకుండా కూడా అయిపోయింది. నేను అసెంబ్లీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జగన్మామ అంటూ ఎట్టగారం కూడా ఆయన ఒక సీఎం ఉన్నటువంటి ఆయన ఈరోజు ఈ విధంగా పరిస్థితి వచ్చింది. ఎందుకని అంటాం? వైనాట్ 175 అన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి 11 స్థానాలకు దిగజారంటే అతని పరిపాలన గురించి అతనే అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ అతని పరిపాలన వ్యతిరేకించి సైలెంట్ ఓటింగ్ వేసి కూటమిని గెలిపించారు. ఎందుకని? అతని పరిపాలన నచ్చక ప్రజలు రోడ్లెక్కి ఈ అధికారం మాకు నచ్చలేదు అని చెప్తే అరెస్టులు చేసి ఇది విచ్ఛిన్నం చేస్తారని చెప్పి ప్రజలే బయటికి రాకుండా వాళ్ళ మనసులు మార్చుకుని సైలెంట్ ఓటింగ్తో 163 సీట్లతో కూటమిని గెలిపించారు. 11 స్థానాలకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నిన్న మీరు అన్నట్టుగానే అసెంబ్లీలో అతను ప్రమాణ స్వీకారం చేసి బయటకు వస్తుంటే జగన్ మావయ్య ఎందుకంటున్నారు? ఆ స్థాయి ఎందుకు దిగదార్చుకున్నారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని జగన్ మావయ్య అని అంటున్నారు. ఆ జగన్ మావయ్య అనిపించుకోవడానికి ఇతను చేసింది ఏముంది? మాకు జగన్ మావయ్య అన్నాడు, మేనగోళ్ళగా ఇతను చేసింది ఏముంది? ఏం చేశారు ప్రజలకి? అంటే సంక్షేమ పథకాలతో నాడు నేడు కార్యక్రమాలు గట్రా విద్యాదేవం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారుగా. ఈ సంక్షేమ పథకాలు ఎవరికండి? డబ్బులు ఉన్న వాళ్ళకి పథకం వస్తుంది, పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి పథకం వస్తుంది. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళకి పూరి గుడిసెలో ఉన్న వాళ్ళకి తేడా ఏముందండి? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఓసీలు అన్న ఈ కేటగిరీలు నిర్ణయించారు. ఆ కేటగిరీలకి ఇతను న్యాయం చేసింది ఏముంది? ఎస్సీలు 29 పథకాలు రద్దు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించి పథకాల రూపంలో పంచిపెట్టారు. రిచ్గా ఉన్న వాళ్ళకి పథకం వెళ్ళింది, గుడిసెలో ఉన్న వాళ్ళకి పథకం. ఇంకా తేడా ఏముంది? ఓకే. సో మొత్తం మీద అసలు 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ లేదా 3 పిల్లలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వాళ్ళ అసెంబ్లీ గేట్ కూడా దాటడం అన్నారు. ఈ రోజు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం జరిగింది. దీని గురించి మీ అభిప్రాయం? ఒకటే చెప్తున్నా, గౌరవం ఉన్న నాయకుల లక్షణానికి విచ్చలవిడిగా మాట్లాడి అసెంబ్లీలో ఉన్న నాయకులను అవమానపరచడం ఉన్న నాయకులకి తేడా చెప్తున్నాను. నిన్న అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అతను ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక ఎమ్మెల్యేగా, సాధారణ ఎమ్మెల్యేగా కారు పార్కింగ్లో పెట్టి అసెంబ్లీలోకి నడిచి రావాలి అతను. కానీ ఏం చేశారు? అతను మాజీ ముఖ్యమంత్రి అని గౌరవంతో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అతని గేటు లోపలికి అతను కానివే అలౌ చేయండి, మనం పద్ధతి ప్రకారంగానే వెళ్ళాలి, కక్షపూరిత రాజకీయాలు మనం చేయకూడదు, వాళ్ళు చేశారని మనము చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉంది అన్న లక్షణం ఉన్న నాయకుడు. అది ఒరిజినాలిటీ ఉన్న నాయకుల లక్షణం. ఓకే. మొత్తం మీద ఇప్పుడు వారం రోజుల పరిపాలన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఈ వారం రోజుల పరిపాలనలో నిన్నే అసెంబ్లీ సమావేశాలు మొదలుపెట్టారు, అందరు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు నుంచి అన్ని బిల్లులు పాస్ చేయడానికి, ఇచ్చిన పథకాలన్నిటి బిల్లులు పాస్ చేయడానికి కార్యాచరణ జరుగుతుంది. నిన్నే హోమ్ మినిస్టర్ గారు ఒక అసెంబ్లీలో ఉండగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. వెంటనే మన ముఖ్యమంత్రి గారు స్పందించి అక్కడ హోమ్ మినిస్టర్ గారిని పంపించడం, అదంతా సెటిల్ చేయడం జరిగింది. వాళ్ళకి బాధితులందరికీ అండగా ఉండడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.